కావచ్చు ఇతర అంశాలపైన గవర్నర్ ప్రసంగిస్తారు. గవర్నర్ ప్రసంగం ఏమండి ఒక క్షణం వల్ల ఆపినట్టు సరిపోయేది కదండి. కనెక్ట్ చేస్తారు. జగన్ వచ్చాడు అయ్యావు అడుగో సార్. జగన్ వచ్చారు సార్. నెట్టి దిగుదామన్నా నన్ను పక్కన పంపించాడు. ఇది కాపాడుతారు సార్. పక్షానికి అండగా నిలబడడం కోసం గవర్నర్ గారికి ఆ పదవి రాలేదు. ప్రజల పక్షాన నిలబడడం కోసం మాత్రమే గవర్నర్ గారికి ఆ పదవి ఉంది. గవర్నర్ గారు కూడా దాన్ని గుర్తించాలి. మేము ఎంత పోరాటం చేసినా అసెంబ్లీ సాక్షిగా ప్రతి సమస్యని మాట్లాడేటప్పుడు ఉండేటటువంటి విలువ బయట మాట్లాడితే ఉండదు అనేది మీరు చెప్పేది నిజమైతే ఆ మాట్లాడాల్సినటువంటి వేదిక మీద మాకు తగినటువంటి సమయం ఇవ్వాలా లేదా మీరు కూడా ఆలోచించాలి. ఇదంతా కూడా ఒక దగాకోరు పరిపాలన సాగిస్తున్నటువంటి కూటమి ప్రభుత్వం యొక్క ఎత్తుగడ కావాలని ప్రతిపక్షం లేకుండా చేసేటటువంటి ప్రయత్నం తప్ప ఇంకొకటి కానే కాదు. అధికార పక్షానికి 11 మందిని ఎదుర్కొనేటటువంటి సత్తా లేదా? సమాధానం చెప్పేటటువంటి సత్తా లేదా? ప్రతిపక్షంలో ఉన్నా కూడా 11 మందిమే కదా మేము ఉండేది. 11 మందికి కూడా సమాధానం చెప్పలేదా? అంటే మీ తప్పులు బయటపడతాయనా? మీరు చేసే దోపిడీ బయటపడుతుందనా? మీ అరాచకాన్ని బయట పెడతామనా? ఇందుకేనా అనేది స్పష్టంగా వారి యొక్క చేతల్లోనే కనపడుతుంది. కాబట్టి ఇమీడియట్గా గవర్నర్ గారు ప్రతిపక్షాన్ని గుర్తించాలి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ప్రతిపక్ష హోదా ఇవ్వాలి. ఇస్తేనే గౌరవ మాజీ ముఖ్యమంత్రి గారికి ప్రతి విషయం మీద మాట్లాడేటటువంటి తగిన సమయం దొరుకుతుంది. కాబట్టి అధికార పక్షం యొక్క తప్పుల్ని ఎత్తి చూపగలుగుతాం. కాబట్టి ఖచ్చితంగా ప్రతిపక్ష హోదా ఇవ్వాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. అప్పుడు అసెంబ్లీకి మీరు రాకుండా అసెంబ్లీలో మాట్లాడవట్లేదు అనేది ఎంతవరకు వాదన కరెక్ట్? మీరు అసెంబ్లీకి వచ్చారా ఇప్పటి వరకు? రాకుండా ఎలా అధికారం? మీరు బహుశా ఫాలో అవ్వట్లేదు. 2 సార్లు అసెంబ్లీకి వచ్చాం, 2 సార్లు గవర్నర్ గారిని మేము రిక్వెస్ట్ చేశాం. వారు కనీసం స్పందించాలా లేదా? కోర్టులో వేసిన దాని మీద స్పీకర్ గారు స్పందించి వారి వివరణ ఇవ్వాలా లేదా? ఇదే ప్రశ్న వారిని మీరు ఎందుకు అడగట్లేదు? ఇదే ప్రశ్న ఎందుకు వేయట్లేదు? ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షం ఉండాలా లేదా? మీరు చెప్పండి. వాళ్ళ మీరు అంటున్నారు 41% ఓటింగ్ ఇచ్చారు ప్రజలు. ఇది ప్రతిపక్షానికి అర్హత కాదా? ప్రజాస్వామ్యంలో ఓటే ముఖ్యం. మీకు ఓటు తెలియకుండా, ఓటు విలువ తెలియకుండా 6%, 7% వచ్చినటువంటి వ్యక్తుల్ని మీ పక్కన కూర్చొని పెట్టి డిప్యూటీ చీఫ్ మినిస్టర్లుగా కూర్చొని పెట్టి ప్రజాస్వామ్యాన్ని కూనీ చేస్తూ పిఏసీ చైర్మన్ పద్దుల శాఖను కూడా అధికార పక్షం తీసుకొని అనుభవిస్తుందంటే ఇంతకు మించినటువంటి దగా ఉందా? ఇంతకు మించినటువంటి దుర్మార్గం ఉందా? ఎప్పుడైనా అధికార పక్షం పిఎస్సి చైర్మన్ తీసుకుందా? చరిత్ర ఉందా? పక్కనున్నటువంటి రాష్ట్రాలలో కూడా, దేశాలలో కూడా పిఎస్సి చైర్మన్ ప్రతిపక్షానికే ఇస్తారు కదా. మరి ఇక్కడ ఎందుకు గుంజేసుకున్నారు? ఉన్నారా ప్రతిపక్షం? ఇంకొక పార్టీ ఉందా? శాసనసభలో ఇంకొక పార్టీయే ప్రతిపక్షంలో లేనప్పుడు, ఉన్నటువంటి పార్టీలన్నీ అధికార పక్షంలోనే ఉన్నప్పుడు ప్రతిపక్షం ఎవరు? మరి ఎవరిని మీరు గుర్తిస్తారు ప్రతిపక్షంగా? కాబట్టి ప్రజాస్వామ్యవాదులందరూ కూడా దీని మీద తిరగబడాలి, ప్రభుత్వాన్ని నిలదీయాలి. నిరంకుశత్వ పాలన నడుస్తుందా అర్థం కావట్లేదు. ఉన్నవి 4 పార్టీలు, అందులో 3 పార్టీలు అధికార పక్షంలో ఉన్నాయి. మిగిలిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎందుకు ప్రతిపక్ష హోదా ఇవ్వరు?
అసలు దేశ చరిత్రలో కానీ మిగతా రాష్ట్రాల్లో ఎక్కడైనా ప్రతిపక్షం లేని అసెంబ్లీ ఉంటుందా? అది ఆంధ్రప్రదేశ్లో మాత్రమే కనిపిస్తూ ఉంది. అసలు ఢిల్లీలో ఒకసారి 3 బీజేపీ ఎమ్మెల్యేలు ఉంటే వాళ్ళకి ప్రతిపక్షం హోదా ఇచ్చారా లేదా? మరి ఆంధ్రప్రదేశ్లో ఎందుకు ఇవ్వట్లేదు? వీళ్ళకి భయం. 9 నెలల్లోనే ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల జీవితాలు తలక్రిందులు అయిపోయాయి. ఎంతో నమ్మి ఓట్లేశారు. ఆ ప్రజలే చెప్తూ ఉన్నారు, ఈరోజు నిరుద్యోగులైతే వాళ్ళ చెప్పులతో వాళ్ళు కొట్టుకొని ఇలాంటి ప్రభుత్వానికి ఎందుకు ఓటేసాంరా దేవుడా అని బాధపడే పరిస్థితులు తీసుకొచ్చారు. మహిళలు మోసం చేశారు, రైతులను మోసం చేశారు, నిరుద్యోగులు మోసం చేశారు, ఉద్యోగస్తులు మోసం చేశారు, చిన్నపిల్లల్ని మోసం చేయడం జరిగింది. అలాగే అన్ని రకాలుగా ప్రజల్ని మోసం చేశారు. ఇంకోవైపు ధరలు పెంచేశారు. సూపర్ 6 హామీలు అని చెప్పి ఏ ఒక్కటి కూడా నెరవేర్చలేదు. ఈరోజు తీసుకుంటే 15,000 కోట్ల రూపాయలు విద్యుత్ భారం ప్రజల మీద వేయడం జరిగింది. రిజిస్ట్రేషన్ ఛార్జెస్ భారం పెంచేయడం జరిగింది. నిత్యావసర సరుకుల ధరలు అయితే 60% పెంచడం ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక జరిగింది. ఇన్ని రకాలుగా ప్రజల మీద భారం మోపారు. ఇన్ని సమస్యలు ఉన్నాయి ఈ రాష్ట్రంలో. వీటన్నిటి మీద కూడా ప్రతిపక్షంగా మా పార్టీ ప్రశ్నిస్తాదని భయపడి వీళ్ళు ప్రతిపక్ష హోదా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అసెంబ్లీలో ఇవ్వట్లేదు. అలాగే మేము కోర్టులో వేసాం, పిటిషన్ వేయడం జరిగింది. న్యాయంగా 40% ఓట్ షేర్ ఉన్న మా పార్టీకి ప్రతిపక్ష హోదా ఇవ్వాలి అని చెప్పి దానికి కనీసం కౌంటర్ కూడా దాఖలు చేయట్లేదు స్పీకర్ గారు. అంటే ఎంత అన్యాయంగా వ్యవహరిస్తున్నారో అర్థం చేసుకోవచ్చు. కాబట్టి ఖచ్చితంగా ప్రతిపక్ష హోదా మా పార్టీకి రావాలి. ఈరోజు ఈ కూటమి ప్రభుత్వం కేంద్రంతో ఎలియన్స్లో ఉందా లేదా? ఎలియన్స్లో ఉండేటప్పుడు ప్రత్యేక హోదా కోసం ఎందుకు అడగట్లేదు? ఈ కూటమి ఉన్న ఎంపీల మీద కేంద్ర ప్రభుత్వం ఆధారపడి ఉంది. కేంద్ర ప్రభుత్వం వీళ్ళు సపోర్ట్ తీసేస్తే పడిపోతుంది. అలాంటప్పుడు ప్రత్యేక హోదా కోసం డిమాండ్ చేయాలా లేదా? అలాగే పోలవరం ఎత్తును ఎందుకు తగ్గించారు వీళ్ళు? ఎందుకు వీళ్ళు కాంప్రమైజ్ అయిపోతూ ఉన్నారు? అలాగే రాష్ట్రానికి కావాల్సిన హక్కులు ఏమైనా వీళ్ళు అడుగుతున్నారా? వీటన్నిటి మీద కూడా ప్రతిపక్ష పార్టీగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీలో అడుగుతుందని భయపడి ఈరోజు మీరు ప్రతిపక్ష హోదా మా పార్టీకి ఇవ్వట్లేదు. కానీ మీరు చూస్తూ ఉన్నారు అప్పులు ఎంతగా మీరు పెంచేశారు. ఈరోజు 9 నెలల్లో 1,00,000 కోట్ల పైగా అప్పులు చేశారు. గతంలో పవన్ కళ్యాణ్ గారు అన్నారు అతను ప్రతిపక్షంలో ఉండేప్పుడు కేవలం 50,000 కోట్ల అప్పులకే అప్పురత్న అవార్డు ఇస్తారట. మరి ఇప్పుడు అధికారంలో ఉండి వాళ్ళు 9 నెలల్లో 1,00,000 కోట్ల పైగా అప్పులు చేశారు. మరి చంద్రబాబు నాయుడు గారికి కూడా అప్పురత్న అవార్డు ఇవ్వాలి కదా. అలాగే అన్ని రకాలుగా ప్రజల్ని నిట్ట నిలువుగా మోసం చేశారు. మహిళలకి రక్షణ లేదు, చిన్నారులకి రక్షణ లేదు, డిఎస్సి అని చెప్పారు, ఒక్క ఉద్యోగం కూడా తీయని పరిస్థితి. గతంలో జగన్మోహన్ రెడ్డి గారు అన్ని పథకాలు ప్రవేశపెడితే అవి ఏవి కూడా అమలు చేయకుండా ఈరోజు కొత్త పథకాలు చేస్తామని చెప్పి అవి కూడా ఇవ్వకుండా నిట్ట నిలువుగా మోసం చేశారు. కాబట్టి వీటన్నిటి మీద ప్రశ్నిస్తామని భయపడి ఈ విధంగా చేస్తూ ఉన్నారు. ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ప్రతిపక్ష హోదా ఇవ్వాలి, అది న్యాయబద్ధంగా ఇవ్వాల్సిన అవసరం ఉందని తెలియజేస్తూ ఖచ్చితంగా ప్రతిపక్ష హోదా ఇచ్చేంత వరకు మేము పోరాటం చేస్తాం. అలాగే కౌన్సిల్లో కూడా ఈ సమస్యలన్నిటి మీద కూడా ప్రజల తరపున మేము పోరాటం చేస్తాం. మా ప్రతిపక్ష పార్టీ గొంతు నొక్కి ప్రజల గొంతు నొక్కాలని చూస్తూ ఉన్నారు. కానీ ప్రజల తరపున మా పార్టీ ఎప్పుడు పోరాటం చేస్తుందని తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. 5 ముఖ్యమైనటువంటి రాష్ట్రంలో ఉన్నటువంటి ఛానళ్ళని 4 పూర్తిగా మెయిన్ స్ట్రీమ్ మీడియాలో అగ్రభాగాన ఉన్నటువంటి ఛానల్స్ అయినటువంటి TV9ని, NTVని, సాక్షిని, 10 టీవీని కూడా నిషేధించింది. దీనికి కారణం ఏంటి? ప్రతిపక్షంలో గొంతు వినిపించకుండా ప్రతిపక్షాన్ని అసెంబ్లీ నుంచి దూరం చేయడం, ప్రజలకి వీళ్ళు చేసే తప్పుల నుంచి పక్కదారి పట్టించడానికి మీడియా వ్యవస్థల్ని కూడా పక్కకు నెట్టేయడం. ఈ దేశ చరిత్రలో ఎప్పుడైనా నోటీస్ కూడా ఇవ్వకుండా 4 ఛానల్ని బహిష్కరించినటువంటి శాసనసభ ఉందా? ఏదన్నా ఒకే ఒక్క సాకు ప్రతిపక్ష నంబర్ లేదు అనేటటువంటి సాకు చూపించి ప్రజలకి నిజాలు తెలియకుండా చేస్తున్నటువంటి ఈ కూటమి విధానాలని ఎండగట్టాలి. ఈ నిరంకుశ పాలనని ప్రజలు తరిమి కొట్టాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తుంది. సార్ ఇప్పుడు అసెంబ్లీ వేదికగా, ఎందుకంటే మొన్న అసెంబ్లీ సెషన్స్ అలాగే కూడా వచ్చారు, అసెంబ్లీ వేదిక ఏం చెప్తారు? అంటే వైసీపీకి సంబంధించిన వైఎస్ఆర్సీపీ ఎప్పుడు ముందు ఉంటుందండి. ప్రజల కోసమే వైఎస్ఆర్సీపీ ఉంది కాబట్టి ప్రజల తరఫున ప్రజల గుంత మా పార్టీ తరఫున మేము అందరం కలిపి ముక్త కంఠంతో
శాసనసభ్యులు శాసనమండలి సభ్యులు అందరం మా నాయకుడితో కలిపి అందరం కూడా మొత్తకంఠంతో ఒక డిమాండ్ చేశాం. రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాలని. ప్రతిపక్షం అంటే అది ప్రజల పక్షం, ప్రజల వాడిని వినిపించేది ప్రతిపక్షం, వచ్చిన ఇబ్బందులు చెప్పేది ప్రతిపక్షం, ప్రజలు పడుతున్న కష్టాలను తెలియచెప్పేది ప్రతిబింబించేది ప్రతిపక్షం. అలాంటి ప్రతిపక్షానికి దానికి ఇవ్వాల్సిన గౌరవాన్ని హోదాన్ని ఇవ్వకుండా రాజ్యాంగాన్ని చేతితో తీసుకుంటున్న ఈ ప్రభుత్వాన్ని మరి ఇవాళ గవర్నర్ ప్రసంగంలో మేము అందరం కూడా డిమాండ్ చేస్తాం. ఇవాళ ప్రత్యేకంగా ప్రతిపక్ష హోదా ఇవ్వాలి మాకు. ఎందుకంటే ఏ రకంగా ఆలోచన చేసుకున్నా సభలో ఉండి రెండే పక్షాలు, ఒకటి కూటమి అధికార పక్షం కూటమి, రెండు ప్రతిపక్షం వైఎస్ఆర్సీపీ పార్టీ. కాబట్టి ఇవాళ ప్రతిపక్షంగా ఉన్న మాకు ఆ హోదా కల్పించాలని మేము డిమాండ్ చేస్తాం, మేము కోరాం. ఇవాళ కోరి దాంతోపాటు ఇవాళ మిర్చిరైతే పడుతున్న ఇబ్బందులు, వాళ్ళ ఆక్రందనలు ఏదైతే మా నాయకుడు గుంటూరు వెళ్ళి మిర్చియార్డుకి వెళ్ళి ఆ రోజు రైతుల కష్టాలు సుఖాలు తెలుసుకున్నప్పుడు కానీ ఈ ప్రభుత్వానికి అప్పటి వరకు కూడా చెమ్మకుట్టినట్లేదు, నమ్మకం నిలెత్తినట్టు అలా కూర్చున్నారు. ఎప్పుడైతే మేము వెళ్ళామో, ఎప్పుడైతే చూసాం ప్రజలతో అప్పుడు దాని గురించి వాళ్ళు ఆలోచించడం మొదలుపెట్టారు. అయినప్పటికీ కూడా ఇప్పుడు కూడా దాని మీద ఒక క్లారిటీ రాలే. నాకు అర్థమవట్లేదు ఒక విషయాన్ని. ఏమనంటే కేంద్రం కొనాలంటున్నారు, కేంద్ర సంస్థతో మాట్లాడుతున్నాం అంటున్నారు. మాట్లాడండి, కొనమని అడగండి, డిమాండ్ చేయండి, వస్తే సంతోషం, మీకు కూడా సంతోషపడతాం. కానీ ఈలోపు ఆ రైతుల్ని మీ దగ్గర సంస్థలను మార్కెట్ ద్వారా, మీ దగ్గర సంస్థల ద్వారా ఆ మిర్చిని కొనవలసిన అవసరం ఆవశ్యకత ఉన్నది, రైతులు ఆదుకోవాలని ఉన్నదనేది మా డిమాండ్. ఇవన్నీ చెప్పాలంటే, ఇవన్నీ మాట్లాడాలంటే, ఇవాళ శాసనసభలో మాట్లాడాలంటే మరి మా పార్టీకి ప్రతిపక్ష హోదా కావాలి. వాళ్ళు మాట్లాడుతున్నాం ఎంతో మనగా ఎమ్మెల్యేలమే ప్రజలతో ఎన్నుకోబడిన వాళ్ళమే మేము. కాబట్టి అడుగుతున్నాం ఆ డిమాండ్ని. ఇచ్చిరెత్తికి వెళ్తే అది ఇల్లీగల్ అని చెప్పి మా నాయకుడి మీద మా నాయకుల మీద కేసులు పెడతారు, అక్కడ కేసులు పెడతారు. కానీ అదే మ్యూజికల్ నైట్లు చేసుకుంటే ప్రభుత్వం మొత్తం యంత్రాంగం అంతా కూడా మరి దాన్ని సహకరిస్తుంటుంది. దానికి ఎన్నికలు కూడా ఉండదు. కానీ రైతులకి, రైతు సమస్యల పట్ల మరి ప్రతిపక్షం దాన్ని ప్రస్తావిస్తే మా మీద మరి ఇల్లు కేసు, అది ఇది లీగల్ అంట. చూడండి ఎంత విడ్డూరంగా ఉందో. ఇవన్నిటినీ కూడా మేము అడగాలంటే, ఇవన్నిటినీ రైతుల పట్ల మరి గొంతెత్తాలంటే ప్రతిపక్ష హోదా కావాలి, ప్రతిపక్షంగా గుర్తించాలి మా పార్టీని. అది మా డిమాండ్ అనేది ఇవాళ మేము ప్రత్యేకంగా చెప్పాం. అంతేకాదు ఎన్నో సమస్యలు ఉన్నాయి రాష్ట్రంలో. అంతా సూపర్ 6 అన్నారు, సూపర్ 6 కాదు, సూపర్ 8 కాదు, సూపర్ 1 వరకు 1.5 వరకు వచ్చింది. ఏదైతే 3,000 రూపాయల పెన్షన్ ఉందో 4,000 ఇచ్చారు తప్ప ఏమి ఇచ్చారు చెప్పనండి. ఈ ప్రభుత్వం 9 నెలలు అయింది, ఇంకా కొత్త బడ్జెట్ని పెడుతున్నారు. ఏదో చెప్తున్నారు రేపు పెడతాం ఎల్లుండి ఇస్తామని ఆశలు చెమ్మెడుతున్నారు. ఇది ధర్మం కాదు, ఇది ఇలా మోసం చేయడం, ప్రజలను మోసం చేయడం ధర్మం కాదని చెప్తున్నాం. ఇవన్నీ చూస్తుంటే ఇంతకుముందు ఏదైతే తెలుగుదేశం పార్టీ కూటమి ఇచ్చిన గ్యారెంటీ ఏది ఉందో, గ్యారెంటీ అంటే మోసం అనేదానికి అర్థమవుతుంది. ఇది కాదు, కరెక్ట్ కాదు. కాబట్టి ప్రజల తరఫున మేము అడుగుతున్నాం, మా బాధ్యత ప్రభుత్వం చెప్పవలసిందే, ప్రభుత్వం దానికి వివరణ ఇవ్వాల్సిందే, జవాబు చెప్పవలసిందే అనేది మా డిమాండ్. ప్రభుత్వం తాలూకా ప్రతిస్పందన చూసి దాని మీద ఆధారపడి ఉంటుంది. ప్రభుత్వం తాలూకా ప్రతిస్పందన చూసి మేము ఏదైతే మా డిమాండ్ ఉందో, మా రెండే పక్షాలు ఉన్నాయి కాబట్టి, పాలక పక్షం ప్రతిపక్షం కాబట్టి ఆ ప్రతిపక్షాన్ని ప్రత్యేకంగా ఇస్తే దాని మీద ఆధారపడి ఉంటుంది మా తాలూకు స్పందన. అధికార పార్టీ తాలూకా ప్రతిస్పందన మీద మాది ఉంటుంది. లేకపోతే మీ ద్వారా ప్రజలతో మా సమస్యల్ని, మా ప్రజల సమస్యల్ని, ప్రజల తాలూకా బాధల్ని, విన్నపాలని అన్నీ వీటి ద్వారా ప్రజలు పోతాం. ఇంకా అవసరం ఉంటే క్షేత్రస్థాయిలో పోతాం, పోరాటాలు చేస్తాం, ప్రభుత్వాన్ని చొక్కా పుచ్చుకొని దాని వీధిలో నిలబెడతాం.
ఏంటి మిర్చి ఫార్మర్ చెప్పగా మా డిమాండ్ మిర్చి ఫార్మర్స్కి మద్దతు ధర ప్రభుత్వం ప్రకటించాలి. ఆ మద్దతు ధరకి ప్రభుత్వమే కొనుగోలు చేయాలి. మార్కెట్ ఇంటర్వెన్షన్ జరగాలి. కేంద్రం ఎప్పుడో ఇస్తుందని ఎదురు చూడడం కాదు. అంతవరకు రైతులు వచ్చి ఉండలేరు. రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు, ఇబ్బందులు పడుతున్నారు. దయచేసి ప్రభుత్వం ఆలోచన చేయాలి అనేది మా డిమాండ్. మేమేం చేయాలో మాకు తెలుసు. ఏబిఎన్ మాకు చెప్పక్కర్లే. మాకు ఏం చేయాలో మాకు తెలుసు. మాకు ప్రజల తరపున ఏ విధంగా మా గొంతు నిర్మించాలో మాకు తెలుసు. ప్రజల తరపున ఏ విధంగా మాట్లాడాలో మాకు తెలుసు. ఓకే, పులి అని చెప్పి ఆయన మాట చెప్తే నేను వెనక్కి పోను అని చెప్పి ఇప్పుడేమో అసెంబ్లీకి వస్తున్నాడంటే 60 రోజులు అసెంబ్లీకి రాకపోతే సభ్యత్వం పోతుందని, పోతే పులివెందలు కూడా గెలవలేమని ఆ భయం పట్టుకుంది. ఇప్పుడు 11 వచ్చినాయి, 1 కూడా వచ్చే పరిస్థితి లేదనే భయం వచ్చింది. అందుకని ఇప్పుడు వస్తున్నాడు. అది మేము కోరుకునేది ఏంటంటే ఒకరోజు సంతకం చేసి 60 రోజులు ఎగ్జామ్షన్ తీసుకొని మళ్ళీ ఎగ్గొట్టొద్దు. రా, మంచి బాలుడిలాగా స్కూల్కి రా. ఇప్పుడు అక్కడ చెప్తున్నావు కదా, జైలు కాడ బెయిల్ దగ్గర బట్టలు ఇప్పేస్తాను. ఇది మేము అసలు ఒకటి కోరుతా నేను హోంమంత్రిని, ఆ బట్టలు ఇప్పేసే వాళ్ళకి ఏదైనా ప్రత్యేక చట్టం దేమని. నెల్లూరులో ఒక ఆయన కాకి బట్టలు ఇప్పుతాను, నడి రోడ్డు పట్టపొగలు అన్నాడు. ఈయనేమో ఇక్కడ బట్టలు ఇప్పుతా అన్నాడు. అయితే టైం చెప్పలే, పొగల రాత్రే చెప్పలే. అట్లయిపోయింది రాజకీయ వ్యవస్థ. దురదృష్టం. అది అసలు ఎట్లొస్తుందని ఫ్లోర్ లీడర్వి నువ్వు ఒక ఫ్లోర్ లీడర్వి. ప్రతిపక్ష హోదా ఎట్లొస్తుంది? ఆడొక చట్టం ఉంది. నువ్వేమన్నా స్పెషలా? నువ్వు నీ పర్సనాలిటీ చూసి ఇవ్వాలనా? నాకు అర్థం కాలే. మీరు 18 సీట్లు వచ్చి ఉంటే డెఫినెట్గా ఆటోమేటిక్గా ప్రతిపక్ష హోదా వస్తుంది. లేనప్పుడు నువ్వు ఫ్లోర్ లీడర్వి, ఒక పార్టీకి లీడర్వి. అక్కడ ఎమ్మెల్యేస్కి అది ఆయన అంత దురాశ పనికిరాదు. చట్టాలకి అతీతంగా. మళ్ళీ ఇంకో మాట, చంద్రబాబు నాయుడు గారికి ఎంత టైం ఇస్తే నాకు అంత టైం ఏంటని నాకు అర్థం కాలే.